నా కళ నెరవేరింది గాయస్. నేనైతే బిజినెస్ అయితే పెట్టేసా, అది గేమ్ లా. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ మనము కిరాణం కొట్టు గేమ్ అయితే ఆడబోతున్నాం. అంటే సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. అంటే గాయస్, సూపర్ మార్కెట్ అయితే పెట్టేసాం గాయస్. అంటే అంత పెద్ద సూపర్ మార్కెట్ అయితే కాదు, ఒక పాన్ డబ్బా అయితే పెట్టేసాం. ముంగట కనబడేది కాదు, ఇది ఇది గాయస్. ఇంకెనీవేస్, మన కొట్టుకైతే ఇప్పుడు అయితే ఒక మంచి నామకరణం అయితే చేసేసేయాలి. ఇంకా పెట్టేద్దామా పాన్ పరాకా అని పేరు. అద్దు, మన రేంజ్కి తగ్గట్టు అయితే పెట్టేద్దాం. విఎస్ఆర్ మార్ట్ అని పెడదాం, ఎందుకంటే మనం డిమార్ట్ అంత పెద్దగా అయితే కావాలి గాయస్. ఏం చేద్దామంటావు మరి? ఏం చేయకంట, నేనైతే నా V3D మార్ట్ని అయితే పాపులర్ చేయమని అయితే అని అంట. అట్లుంటుంది మనతోని. ఆ డిమార్ట్ అంతా కావాలి. డిమార్ట్ వద్దు, వాల్మార్ట్ ఏరిపోతుంది. వాల్మార్ట్ కూడా పెద్దదే కదా గాయస్. లోపలికి అయితే పోతున్నాం. లోపల మొత్తం ఇంటీరియర్ అయితే మొత్తం పాన్ పరాక కొట్టు లెక్కనైతే లేదే లేదు, మొత్తం కిరాణం కొట్టు లెక్కన ఉంది. అంటే డిమార్ట్ అంతే ఉంటది. ఎనీవేస్ గాయస్, మనమైతే మన ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్లో అయితే మనమైతే బుక్ అయితే చేస్తున్నాం. అదే ఆర్డర్ అయితే పెట్టేస్తున్నాం మన సామాన్లనైతే. ఇక ఈ సామాన్లు అయితే 2 minutesలో అయితే మన షాప్ ముంగట ఉంటుంది. అదే కిరాణం కొట్టు ముంగట ఉంటుంది. సారీ డిమార్ట్ ముంగట ఉంటుంది. అండ్ గాయస్, ఈ కొట్టు పెట్టుడేందో కానీ కోట్లు సంపాదించేయాలి. ఇంకా ఈ సామాన్లు అయితే అన్లోడ్ అయితే చేసేస్తున్నా మన చేతుల ద్వారా. ఇంకా 2-3 రోజులు ఆగండి గాయస్. ఒక్కొక్కరిని అయితే మన దగ్గర అయితే ఎంప్లాయర్స్ని అయితే పెట్టేసుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, మనమైతే ప్రైస్ అయితే సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దానికైతే నేనైతే 10 రూపీస్ అయితే పెడుతున్నా. 10 రూపీస్ ప్రాఫిట్ ఎంత చూడండి, 7 రూపీస్ అట. 7.50 పైసా కొట్టేసాం జాక్ పాట్. ఒకసారి మీరైతే చూడండి, 3.40 రూపీస్ అయితే ఉన్నాయి కదా, అవిటిని మనమైతే లాస్ట్ లోపు చూడండి ఎంత పైసలు ఉంటాయో అట్లా ఉంటుంది ఈ కిరాణం కొట్టుతోటి. అంత సులభమైతే కాదు అది ఆఫ్లైన్లో. అండ్ ఇంకెనీవేస్ గాయస్, ఇక మొదలెడదామా మన వ్యాపారాన్ని అయితే. అత్తున్నారు. ఫస్ట్ ఎవరో చూసేయాలి. అమ్మాయి ధనలక్ష్మి ఏ కాలు పెడుతుంది, కుడి కాలు పెట్టాలి అని కోరుకుంటున్నా. కుడి కాలు ఎడమ కాలు పెట్టేసింది గాయస్. ఏం జరుగుతుందో ఏమో, ఫస్ట్ రోజే మంటల పడిపోతుంది మన షాపు. డిమార్ట్ వాల్మార్ట్ ఏమైంది ఈ కోరికలన్నీ? ఇలాంటి క్వశ్చన్లతోటి రేపు బ్రేకింగ్ న్యూస్ అని రావద్దు. అండ్ గాయస్, ఈ ఆంటీ అయితే 14 రూపాయలు అయితే గిరాకీ అయితే చేసేసింది. ఈ అచ్చుడే ఏమైతే పెద్ద ఎక్స్పెన్సివ్ అని అయితే పెద్ద వాదన అయితే చేసేస్తుంది. షాప్ పెట్టినప్పుడల్లా ఇలాంటి వాదనలు అయితే ఖచ్చితంగా వినేసేయాలి. ఈమె ఇంతగానం చేసినా కానీ 30-80 రూపీస్ అయితే చేసేసింది. అండ్ అన్నయ్య అయితే వచ్చేసాడు సూట్ బూట్ వేసుకొని. ఎంత చేస్తాడో ఒకసారి అయితే చూసేద్దాం. 28 రూపీస్ అయితే చేసేసాడు. 27 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ అయితే ఇచ్చేస్తున్నాం. షర్ట్ మ్యాన్ నోరైతే తిరుగుతలేదు, అన్నయ్య సూట్ బూట్ వేసుకొచ్చాడని. అండ్ యాజ్ టీస్ అక్కయ్య కూడా వచ్చేసింది. 18 రూపాయలు చేసేసింది, వెరీ చీప్. అండ్ గాయస్, స్టోర్ అయితే లెవెల్ అప్ అయితే అయింది. అంటే ఈ ఐటమ్స్ అయితే మనకైతే అన్లాక్ అయినాయి అని అయితే అర్థం. ఇంకెనీవేస్ గాయస్, ఈ పాన్ పరాకా డబ్బా కొట్టు ఏదో డిమార్ట్ ఏదో కొట్టు అయితే పెట్టేసాం. మంచిగా చిల్లర డాలర్స్ అయితే సంపాదించుతున్నాం. ఇదైతే సరిపోతుంది గాయస్ ఈ ఏజ్ లో. అండ్ గాయస్, స్టోర్ అయితే ఇప్పుడు మళ్ళీ లెవెలప్ అయితే అవుతుంది. అండ్ ఇంకో చూసేయండి, అక్కడ చిల్లర పైసలు అయితే చాలా పెరిగిపోయాయి. నేను ఫస్ట్లో ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయమన్నాను. ఇంకా మన చిల్లర సామాను కూడా తగ్గిపోయింది. అంటే ఇన్వెస్ట్ చేయాలి గాయస్, అప్పుడే బిజినెస్. మన పాన్ పరాక కొట్టు అయితే పెరిగిపోతుంది. ఇంకా మనం పాన్ పరాక కొట్టు పెట్టినామని మన వాళ్ళకైతే తెలిసిపోయింది. అదే మన దోస్తు వాళ్ళకైతే తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పైసలతోటి అయితే పార్టీ అయితే ఇచ్చేద్దాం. ఇక
ఉంటాను భయ్యా. బాయ్ గాయ్స్.